ఆలయం గర్భగుడిలోకి ఎందుకు ప్రవేశించరాదు? గర్భగుడిలోకి వెళితే ఏం జరుగుతుంది తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మన దేశంలోని కొన్ని ఆలయాల గర్భగుడిలోనికి కొందరిని రాణిస్తున్నారు. ముఖ్యంగా జ్యోతిర్లింగాలను అందరూ స్పర్శించవచ్చు అని కొందరంటారు. కానీ కొన్ని ఆలయాల్లో గర్భగుడిలోనికి వెళ్ళకపోవడం నియమం. అది శాస్త్రాలు ఏర్పరిచినది. దీని వెనుక భౌతిక, ధార్మిక కారణాలు ఉన్నాయి. విగ్రహమూర్తిని తాకాలన్నా, అర్చించాలన్నా సదాచారం, శాస్త్ర నియమాలు అవసరం. అవి అందరికీ సాధ్యం కావు. సదాచారం లేనివారు, రజస్వల అయిన వారు గుడిలోకి ప్రవేశిస్తే విగ్రహం, లింగంలోని దైవశక్తి ఇంకుండదు. వెంటనే ప్రోక్షణాదులు జరపాలి. లేకపోతే క్రమంగా ఆ విగ్రహాదుల్లోకి పిశాచాలు ప్రవేశిస్తాయి. ఆ గ్రామ, నగరాలలో ఉపద్రవాలు వస్తాయి. వ్యాధులతో, శోకాలతో ప్రేతాలు భయాన్ని కలిగిస్తాయి అని శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. ఆలయంలోని విగ్రహంలో దేవుడున్నాడని విశ్వసిస్తే వీటిని కూడా విశ్వసించాలి. విగ్రహాన్ని దేవతాశక్తిగా మార్చడం ఒక మహాప్రక్రియ. ప్రతిమా శోధన అనేది మంత్రయజ్ఞాదులతో చేసి, యంత్రాది ప్రతిష్టాది విధానాలతో ఆ బింబంలో కళాన్యాసం చేసి దేవతని ప్రతిష్ఠిస్తారు. వాటిని స్పర్శించాలన్నా, అర్చించాలన్నా ఆయా నియమాలను అనుష్ఠించే వారికి అర్హత ఉంటుంది. అయితే దేవాలయంలోని మూర్తిని తాకవలసిన అవసరమే ఉంది? నమస్కరిస్తే చాలు, ఆ మూర్తి నుండి శక్తి తరంగాలు ప్రసరిస్తాయి. ధ్యానిస్తే చాలు, ధరించిపోతాం. అందుకే గర్భగుడి, అంతరాలయం, ముఖమండపం వంటివి అందరూ దర్శించి అనుగ్రహం పొందడానికే ఏర్పాటు చేశారు. సర్వవ్యాపకుడైన పరమేశ్వరునికి ఏ పరిమితిలో, నియమాలు ఉండవు. ఎవరైనా ఎక్కడైనా ఎలాగైనా స్మరించి, ధ్యానించి, కీర్తించి ధన్యులు కావచ్చు. కానీ ఒక విగ్రహంగా దివ్యశక్తిని కేంద్రీకరించినప్పుడు మాత్రం నియమాలు వర్తిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.